ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మెడికల్ కాలేజీల మీద దుష్ప్రచారం చేస్తున్నాయో, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాల పట్ల స్పష్టత ఇవ్వడానికి ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. ఈ పీపీపీ విధానంలో ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్లో ఇదంతా ప్రైవేట్ పరం అయిపోతుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండదని తప్పు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. ఈ విధానంలో 30% మాత్రమే చేస్తారు, మిగతా అంతా కూడా పేషెంట్లకు కానీ అవుట్ పేషెంట్లకు కానీ మందులు ఇవ్వడం కానీ అంతా ఉచితంగానే ఉంటుంది. అంతేకాదు ఈ కాలేజీలో ఇప్పుడు 1.5 సంవత్సరంలో ఏం చేయలేదు అంటున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని నిర్ణయం తీసుకుంది. 2019 నుండి మనకు 17 కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మన దీనికి 17 మెడికల్ కాలేజీలకు 8,480 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు చేసింది వైసీపీ వాళ్ళు 1,550 కోట్లు పాయింట్ 39 1,550 కోట్ల 39 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అందులో కూడా ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజీకి వచ్చిన డబ్బులను కూడా తీసుకుపోయి పులివెందుల కాలేజీకి పెడతారు. ఇక్కడ డబ్బులు ఎంత వృధా చేశారనేది ఆ కాలేజీని చూస్తే వీళ్ళు నిజంగా 550 కోట్లు ఖర్చు పెట్టారా అనేది చూస్తే అక్కడ 30 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీన్ని తప్పుదారి పట్టిన రోజు ఇంకా కమ్యూనిస్టుల కంటే వేరే పని లేదు వాళ్ళకి. వాళ్ళ పని అది నెగిటివ్గా ప్రచారం చేయడమే. కాబట్టి మనం ఈ విధానం వలన ప్రజలకి మంచి వైద్యం అందుబాటులో వస్తుంది. మనకి మదనపల్లి కాలేజీకి కూడా దీంట్లో 625 బెడ్స్ ఉంటాయి. ప్రభుత్వం 70% ఇస్తే 30% వీళ్ళు పెట్టి దాంట్లో కూడా 15% నాబార్డు లోన్ ఇస్తారు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అమౌంట్ కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టలే దానికి. ఇట్లా ఇన్ని అవకతవకలు పాల్పడి ఇదంతా చేసి ఇప్పుడు బయటికి మాత్రం ఏదో జరిగిపోతుంది, మేమేదో చేయాలనుకున్నాం. 5 ఏళ్ళలో ఏం చేశారు? ఎంత డబ్బులు వృధా చేశారు? ఎంత డబ్బులు మీరు మీ నాయకుల చేతిలోకి వెళ్ళింది? ఇవన్నీ చూసినట్లయితే, ఇవన్నీ బయటకు వచ్చినట్లయితే ప్రజలు పల్లెల్లో కూడా ఎక్కడా తిరగనీరు నాయకులను. ఇంకా ఏం చేస్తే సర్వీస్ విషయంలో పేషెంట్స్ ఫ్రీ, ఓపీడీ విషయంలో కూడా ఓపీడీ కానీ సర్వీసు ఫ్రీ ఐపీడీ సర్వీస్ 70% బెడ్స్, 70% బెడ్స్ టు బి ఛార్జ్డ్. 30% బెడ్లకి మాత్రం 30% ఛార్జ్ చేస్తారు. అందుకని మన మదనపల్లి అంటే 2 విషయాల పట్ల ప్రాధాన్యత ఉంది. 1 విద్య, 2 వైద్యం. బీటీ కాలేజీ, శానిటోరియం మన ప్రసిద్ధి చెందింది ఈ 2 విషయంలో. రిష్ వ్యాలీ స్కూల్. మరి ఆ వైద్యం కేంద్రం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇప్పటికి పూర్తి చేసేసి ఉండొచ్చు ఆ డబ్బులతో. చేయకుండా ఎందుకు అట్లే పెట్టారు? వచ్చే సంవత్సరం తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుంది. అందులో 150 మెడికల్ సీట్లు, 25 పీజీ సీట్లు. మెడికల్ కాలేజీలు ఇన్ని అడ్మిషన్లు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా మదనపల్లి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. తొందరగా ఏవైతే పూర్తి చేయాలని పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభమవుతుంది, అడ్మిషన్లు ఉంటాయి. మదనపల్లి ప్రజలకు రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల మన జిల్లా అంతటికీ కూడా
మదనపల్లి వైద్యం అందించే విధంగా మదనపల్లి వైద్య కళాశాల ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు మనం చెప్పదలుచుకునింది. తప్పు ప్రచారాన్ని ప్రజలు ఎప్పుడు నమ్మద్దండి. తప్పుడు మనుషులు ఈ రకంగా చేయడమే వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ పరిపాలనలో ఇందాక చెప్పినట్లు 5 సంవత్సరాలు ఎందుకు అట్లే నిర్లక్ష్యం చేశారు, ఎందుకు పూర్తి చేయలేదు, ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎంత దుర్వినియోగం చేసి ఇప్పుడు ఊరికే బయటికి ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నిటి పట్ల కూడా ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది. పీపీఏ మోడల్ అంటే ఇది మనం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 పథకం ఉంది, అలాగే 104 కూడా ఉంది. ఆ 108, 104 లో వైద్యులు ఎవరు ఉంటారు? గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన పిహెచ్సి డాక్టర్లే ఉంటారు. అదే విధంగా దీంతో కూడా గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన డాక్టర్లే ఉంటారు. ఇంకా స్పెషాలిటీ డాక్టర్స్ కూడా అదనంగా రావడం జరుగుతుంది. ఈ అనుమానాల వెనుక గతంలో ఇక్కడికి వచ్చినటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి బోధన బృందం ఏదైతే ఉందో ఆ బోధనా బృందాన్ని మొత్తం బదిలీ చేశారు. చెప్తాను దాన్ని. ఇది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ఆ రోజు వీళ్ళకి మనకు ఎన్ఎంసి ప్రకారము ఒక నామ్స్ ఉంటాయి. ఏమని? ఒక వైద్య కళాశాల కావాలి అంటే ఇంతమంది వైద్యులు ఉండాలి, ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. దాంట్లో మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2018 ఈ వైసీపీ వాళ్ళు ధర్నాలు చేసి లేకపోతే వేరే విధంగా ఈ కాలేజ్ తీసుకొని వచ్చింది కాదు. ఇక్కడికి కేవలము 2018లో కేంద్ర కేబినెట్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే మనకు కూడా 17 మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. దానికి ఎన్ఎంసి నామ్స్ ఏమరా అంటే ఒక్క మెడికల్ కాలేజు పూర్తి చేయాలి అంటే 350 కోట్లు ఖర్చు పెట్టాలి అన్నారు. ఆ 350 కోట్లని వీళ్ళు యాడికి తీసుకువెళ్ళారంటే 550 కోట్లకు పోయినారు. ఆ 100 కోట్లు ఏమైనది ఇంతవరకు దానికి ఒక ఆన్సరే లేదు వైసీపీ దగ్గర. అప్పుడు ఏమంటే వీళ్ళు ఆగమేఘాల మీద మెడికల్ కాలేజ్ నిర్మించి రిక్రూట్ చేయాలి. అలా రిక్రూట్ చేయకుండా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అటాచ్ చేశారు. దానివల్ల అప్పుడు 35-36 మంది, సుమారు మనకి 50-52 మంది గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. కానీ ఈ విధానంలో మనం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత మిగతా ఏదైతే ఇంత కాదు, మనకు సుమారుగా 150 మంది వైద్యులు కూడా మదనపల్లి ప్రజలకి అందుబాటులోకి వస్తారు. దాని నుంచి దూరం చేయడానికి ఈ వైసీపీ, ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తారు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఏమని సెర్చ్ చేసుకోండి? భారతదేశంలో అత్యధికంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ పీపీఏ కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కలిగిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పాలిత కర్ణాటక, నెంబర్ 2 డిఎంకే పాలిత తమిళనాడు, నెంబర్ 3 కమ్యూనిస్ట్ పాలిత కేరళ. వీళ్ళు ఇక్కడ వచ్చి ఈ ప్రైవేట్ వైద్య కళాశాలలు వద్దు అని ఇక్కడ ప్రచారం చేస్తారు. మేము ప్రైవేట్ చేయలేదు, పీపీఏ అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. అదే విధంగా 30 సంవత్సరాల తర్వాత ఆ భవనాలు అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ పరం అవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి భవనాలు వచ్చిందను నాణ్యత లేదు, కూలిపోతాయి, 10 సంవత్సరాలు కూడా మనుగడ సాధించలేము ఆ భవనాల్లో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి అదే భవనాల్లోనే కొనసాగిస్తారు లేదంటే నూతన భవనాలు? దీనిపైన మేము ఆల్రెడీ ప్రభుత్వం ఏమంటే విచారణ కూడా చెప్పాం.